లాస్ ఏంజలస్ కార్ చిచ్చు నష్టం 5 లక్షల కోట్లట. ఎంత ఘోరం! 5 lakh crores అట. 5గురు దుర్మరణం, 137,000 మంది తరలింపు. వేగంగా విస్తరిస్తున్న మంటలు, నేడు గాలులు. బైడెన్ కుమారుడు హంటర్ నివాసం కూడా దగ్ధం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు ఇల్లు కూడా దగ్ధమైందట. హాలీవుడ్కు ముప్పు, ఆస్తులు కోల్పోయిన స్టార్లు. ఆస్కార్ వేడుకపై నీలి నీడలు, క్రీడా టోర్నీలు రద్దు. ఎంత భయంకరమైన విధ్వంసం చూడండి. ఇది ఎట్లా తలగబడుతున్నాయి. మొత్తం హాలీవుడ్ నటులు, పెద్ద పెద్ద స్టార్లు ఉన్న ఏరియా ఇది లాస్ ఏంజల్స్. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు అదుపులోకి రావట్లే. పాలిసాడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్, సన్సెట్ ఫైర్, ఇలా వేరువేరు పేర్లతో 6 చోట్ల కారు చిచ్చు రగులుతూనే ఉన్నది. 2 రోజుల వ్యవధిలో 1000 ఎకరాల ఆహుతవగా హాలీవుడ్ కొండలను అగ్ని చుట్టుముట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఇండ్లు బుగ్గిపాలవగా 5గురు పౌరులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి 2000కు పైగా ఇండ్లు దగ్ధమైనాయట. ఆస్తులు, వనరుల నష్టం విలువ దాదాపు 5 లక్షల కోట్లట. అంటే దాదాపు $57 బిలియన్ ఉంటుందని గుర్తించారు. 1,37,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శుక్రవారం ఈ ప్రాంతంలో గాలుల వేగం మరింత ఎక్కువగా ఉంటుందని, కారు చిచ్చు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హాలీవుడ్ చుట్టూ లాస్ ఏంజల్స్ కారు చిచ్చులో అతిపెద్దదైన పాలిసాడ్స్ ఫైర్ కారణంగా 15,800 ఎకరాలు, ఈటన్ ఫైర్ వల్ల ఆల్టెడేనా, పసాడేనా ప్రాంతాల్లోని 10,000 ఎకరాలు, సన్సెట్ ఫైర్ 5,000కు పైగా ఎకరాలు, హూరెస్ట్ ఫైర్ సైల్మర్లో 700 ఎకరాలు, లిడియా ఫైర్ 340 ఎకరాలను బుగ్గిపాలు చేయగా, వూడ్లీ ఫైర్ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. సన్సెట్ ఫైర్ ప్రస్తుతం హాలీవుడ్ కొండలను చుట్టుముట్టింది, వేగంగా విస్తరిస్తోంది. హెలికాప్టర్ల ద్వారా నీటిని చిమ్ముతున్న అదుపులోకి రావట్లే. ప్రస్తుతం గురువారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి హాలీవుడ్కు 8 మైళ్ల దూరంలో మంటలు కొనసాగుతున్నాయి. స్టూడియో సిటీ, రన్యాన్ కెనాల్లో పలు ఇండ్లు దగ్ధమైనాయి. రియాలిటీ టీవీ స్టార్ పారిస్ హిల్టన్, నటులు యూజిన్ లెవీ, బిల్లీ క్రిస్టల్, జాన్ గుడ్మన్ ఇండ్లు కూడా దగ్ధమైనాయి. స్టూడియో సిటీ పరిసరాల్లో చాలామంది సినీ తారల ఇండ్లు సంపదను కోల్పోయారు. ఇప్పటి వరకు దాదాపు 2,000 ఇండ్లు బుగ్గిపాలైన. ఇందులో మొత్తం లగ్జరీ విల్లాస్ ఉన్నాయట. 5 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని, 2005లో నెలకొన్న కారు చిచ్చు తర్వాత ఇది అతిపెద్ద వినాశనకారిగా ఉన్నదట. 1,37,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఈ ప్రాంతంలో గాలిలో నాణ్యత దారుణంగా ఉన్నదట. ఆస్కార్ వేడుకలపై నీలి నీడలు. మాలిబు మొదలు శాన్ డియాగో కౌంటీ వరకు దక్షిణ కాలిఫోర్నియాలో 1,60,00,000 జనాభా ఉంటుంది. ఈ ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు శాంటానా గాలులు బలంగా వీస్తాయని, దీంతో పరిస్థితులు మరింత జటిలంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో హాలీవుడ్లో జరగబోతున్న ఆస్కార్ వేడుకలపై నీలి నీడలు కమ్ముకున్నాయట. జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ ఇల్లు కూడా అగ్నికి ఆహుతైంది. ఈ లగ్జరీ ఇంటిని 1950లో నిర్మించారు. అయితే ఈ ఘటనపైన తనకు సమాచారం లేదని బైడెన్ తెలిపిండట. చూడండి ఎంత భయంకరమైన విషయమో ఇది.